దేశానికి స్వతంత్రం కావాలని మొదటిసారి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సిపిఐ శత జయంతి ఉత్సవాల బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడా వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వతంత్రం రాకముందు ఏర్పడ్డ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల కోసం నిలబడి దున్నేవాడికే భూమి కావాలని మొదట పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. వచ్చే నెల డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శత జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. చాలా నేతృత్వంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక రాష్ట్ర అధ్యక్షులు ఈ జాతాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? సిపిఐ పార్టీ 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ల ప్రస్థానం ఏమిటి? ఈ పార్టీ పుట్టినాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వలస పాలన సాగుతుంది. 550 సంవత్సరాలలో మరి సామంతరాజుల పరిపాలన రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది. కార్యక్రమం రూపొందించారు, సంఘాలు పెట్టారు, సన్నిధపరిచారు. మరోవైపున ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా ఏ పార్టీ పిలిపియలే? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ అది అప్పుడు పార్టీ కూడా కాదు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం సాగుతున్నా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి పార్టీ, మార్క్సిజం సిద్ధాంత పునాది పార్టీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా పద్మ వెల్లారెడ్డి గారు, రావినారెడ్డి, మగ్దు మోరిదేళ్లు మరి స్వాతంత్రం దేశానికి వచ్చినా తెలంగాణకు రాకపోతే సెప్టెంబర్ 1140 పిలిపించారు. ఆ పిలుపు అయింది, ఊడువారు ఉప్పరైంది. మనందరికీ కూడా తెలుసు. మరి అనవేరు ప్రభాకర్ రావు, సింగిరెడ్డి, భూపతి రెడ్డి, మరి 10 మంది మాండపురం గుట్టల్లో ఎన్నికౌంటర్ అనే విషయం ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఏ పార్టీ అయినా పోరాటాలు చేసిందా, ఉద్యమాలు చేసిందా? ప్రజల పక్షాన్ని నిలబడింది. దున్నేవాడికే భూమి కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి ఉద్యమాలు జెండాలు, ఎర్ర జెండాలు వాటి భూమి ఆక్రమించిన ఘనత సిపిఐ పార్టీ. లేదా భూముల పంపిణీ, లేదా సంక్షేమ పథకాల అమలు, అన్ని విషయాలు కూడా కార్మికుల కొరకు పోరాడి 29 చట్టాలు ఇస్తే ఈ నరేంద్ర మోడీ మరి గతంలో ఏ పాలకుడు ధైర్యం చేయలే. నరేంద్ర మోడీ మాత్రం ఆ 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి ఇవాళ సమ్మె హక్కుని హరింపజేస్తా ఉన్నాడు. తెలుసు, చరిత్ర చెప్తా ఉంది విజయాలు. 10 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ, మన పార్టీ అని చెప్పేసి ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని ఇప్పటికీ ఘోషణ ఇస్తున్నది. ఇంతకాలం 75 ఏళ్ళైనా బీజేపీ అప్పుడు ఉత్తరపుట్టలే. నరేంద్ర మోడీ అసలు వాళ్ళ పార్టీ లేనే ఆర్ఎస్ఎస్ ఉన్నా అది పూర్తిగా హిందుత్వ ఎజెండా పరిపాలన చేసి తప్ప స్వాతంత్ర పోరాటం దాని పాత్ర లేదు. చాలా మంది గొప్పలు చెప్తా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ మా వారసులు చెప్తున్నారు, ఇంకేదో కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు. అన్ని మోసం మాటలు, దగా మాటలు, అబద్ధాల మాటలు. ఇంకొకటి మరి మనకాబాద్, మనకా వికాస్, మనకాబాద్ అన్ని రకరకాల కళ్ళబుల్లి మాటలు చెప్పే పరిస్థితి ఉంది. పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన కూడు, గుడ్డ, నీడ, వైద్య సౌకర్యాల మీద మరి శ్రద్ధ వహించకుండా ఇవాళ అందరికీ ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇయ్యరు. అలాగే విద్య అందుబాటులో ఉండదు. కార్పొరేట్ విద్య తెల్లారి నుంచి ఫోన్లు, అయ్యా మాకు ఫీజు కన్సిడర్ చేయమని. అలాగే వైద్యం ఎలాంటి దుర్భర పరిస్థితులు చెప్పరక్కర్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరి వామపక్ష పార్టీలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు డిసెంబర్ 26న జరిగే మహాసభ నాటికి, ఒక బహిరంగ సభ ముగించి ఉత్సవాల నాటికి అందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే రానున్న కాలంలో ఈ మోడీ మరి ప్రభుత్వం పూర్తిగా ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తా ఉంది, అణిచేస్తా ఉంది, జైల్లో పెడతా ఉన్నది, రాజద్రోహం కేసు పెడతా ఉన్నది. ఇలాంటి దుర్మార్గమైన పౌర హక్కులను కాల్రాసేటువంటి, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసేటువంటి ఈ దుర్మార్గమైన, ఈ నికృష్టమైన, ఈ ప్రజా వ్యతిరేకమైన మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మహిళలు అందరూ కూడా రానున్న కాలంలో ఒక్కటై ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎర్ర జెండా అని ఏకం కావడం ద్వారా ఈ ప్రభుత్వానికి చెక్ పెట్టచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు, లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవచ్చు. మరి అలాగే మరి మనం ఏదైతుందో పార్లమెంట్ 14 లోపాలు ఎక్కడికక్కడికి మరి సవరించవచ్చు. ఆ రకమైన పద్ధతులలో రానున్న కాలంలో ఒక్కటై మరి పిడికిలు బిగించి ముందుకు పోదాం. అదే మరి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా ప్రజలకు సందేశం ఇస్తుంది. వామపక్ష పార్టీ ఒక వేదిక మీద రమ్మని కోరుతున్నది. కాబట్టి హుస్నాబాద్ లో ఒక ఇది పొలిటికల్ సెంటర్, మరి అందులో వామపక్ష భావజాలు నిలయ ఉన్న పాత్ర కాబట్టి ఇక్కడ కూడా ప్రజలందరూ ఆలోచించి మరి అన్ని సంఘాలు, అన్ని
గుర్తు చేసి ఉత్తర వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వం. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.